గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి నోటిఫికేషన్స్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్లో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్లో కానీ నోటిఫికేషన్స్ పడ్డాయని నేను ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇవి వచ్చేసి నేను ఓన్లీ బ్రీఫ్గా చెప్తాను, ఓవరాల్ డీటెయిల్డ్గా అయితే చెప్పలేను. మీకు ఓన్లీ బ్రీఫ్గా ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే చాలా మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్స్ గురించి నేను ఓన్లీ బ్రీఫ్గా చెప్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు నోటిఫికేషన్స్ గురించి అయితే ఎగ్జాక్ట్గా ఐడియా వస్తుంది. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. ఈరోజు మనకు వచ్చేసి బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అని మన ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి పోస్టులకి భర్తీ అప్లికేషన్ కోరుతుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓకే, నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 268 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇక్కడ మనకు బెల్లో బిహెచ్ఈఎల్లో మనకు వచ్చేసి 268 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఈఎల్లో అర్హత వచ్చేసి సంబంధిత విభాగాల్లో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలా. ఓకే, మీరు బీటెక్ అయితే పాస్ అయి ఉండాలి స్టూడెంట్స్. దీనికి బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్, ఇది వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలా. మీకు బీటెక్ ఉంటే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 5th May 2021 స్టూడెంట్స్. 5th May 2021. మీ వెబ్సైట్కి www.bhel.inకి వెళ్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఎంతమంది ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి 268 మెంబర్స్కి ఇన్విటేషన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ May 5th లాస్ట్ డేట్. ఓకే, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. మనకు వచ్చేసి NHAIలో డిప్యూటీ మేనేజర్లు. ఓకే, NHAI మీ అందరికి తెలిసే ఉంటుంది, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఓకే లో డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి భర్తీకి అప్లికేషన్లు కోరుతుంది. ఓకే, అప్లికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి వేకెన్సీస్ వచ్చేసి 41 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. మీరు కనుక చూసుకుంటే మనకు 41 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ చూసుకుంటే సివిల్ సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ. ఓకే, మీరు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే సరిపోతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 30 years స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఏజ్ 30 years ఉంటే సరిపోతుంది. 30 కంటే ఎక్కువ ఉంటే అప్లై చేయడానికి వీలవ్వదు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు May 28, ఇంకా 1 month టైం అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. May 28 లాస్ట్ డేట్. వెబ్సైట్ వచ్చేసి nhai.government.in nhai.government.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఓకే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు 41 పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. అది వచ్చేసి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో మీరు పాస్ అయి ఉండాలి. మీ ఏజ్ వచ్చేసి 30 years కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే స్టూడెంట్స్, డీటెయిల్డ్ ఓన్లీ నేను బ్రీఫ్ ఇస్తున్నా, డీటెయిల్గా నేను చెప్పట్లేదు స్టూడెంట్స్. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ కవర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ISI కోల్కతాలో మీకైతే నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ISI అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో JRAF ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఓకే, మీకు వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఓకే, జూనియర్ రీసెర్చ్ ఫెలో కోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్తో రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఇది. అప్లై చేయాల్సిన విధం May 14th లాస్ట్ డేట్. వెబ్సైట్ వచ్చేసి www.isical.ac.in ఇక్కడ. ఓకే, మన కోల్కతాలోని ISI కోల్కతాలోని మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పొజిషన్స్కి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. 10 పొజిషన్స్ మొత్తం. ఆన్లైన్ అప్లికేషన్ 1 second స్టూడెంట్స్. వెబ్సైట్ వచ్చేసి www.isical.ac.in. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సాయిలో మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు యంగ్ ప్రొఫెషనల్స్ అథ్లెటిక్ రిలేషన్ మేనేజర్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ వీడియోలో మనము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచెస్ అండ్ అసిస్టెంట్ కోచెస్కి చాలా వేకెన్సీ రిలీజ్ అవ్వడం, దాని గురించి అయితే వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే యంగ్ ప్రొఫెషనల్
అథ్లెటిక్ రిలేషన్ మేనేజర్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ వచ్చేసి 7 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి ఈమెయిల్ ద్వారా, మీరు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి May 10th. వెబ్సైట్ వచ్చేసి sportsauthority.of.india.nic.india. ఓకే, మీరు మెయిల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలా, అథ్లెటిక్స్ రిలేషన్ మేనేజర్. ఓకే, ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్లూలో టీచింగ్ పోస్టులు. ఓకే, ఇఫ్లూ బ్యాక్లాగ్ రెగ్యులర్ ప్రతిపాదనక టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఖాళీలు 33. ఇఫ్లూ మీ అందరికి తెలిసే ఉంటుంది, మనకు హైదరాబాద్లోనే ఉంది ఇఫ్లూ. మన తార్నాక మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇఫ్లూలో వేకెన్సీ వచ్చేసి 33 వేకెన్సీస్ నోటిఫికేషన్. బ్యాక్లాగ్ వచ్చేసి 14 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బ్యాక్లాగ్ 14 వేకెన్సీస్. పోస్టులు వచ్చేసి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 19 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. బ్యాక్లాగ్ 14 పొజిషన్స్ ఉన్నాయి, రెగ్యులర్ 19 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. టోటల్ 33 పొజిషన్స్. ఈ రెగ్యులర్ పోస్ట్లో కూడా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఉండడం జరిగింది. అసోసియేట్ ప్రొఫెసర్ లేదు ఎందులో. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి May 18th. మీకు చాలా టైం అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. మీ డీటెయిల్ నోటిఫికేషన్ కోసం అయితే www.ifluuniversity.ac.in. ఓకే, ifluuniversity.ac.inకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు జాబ్ సెర్చ్ అనే ఆర్టికల్లో BROలో 459 వేకెన్సీస్. ఓకే, BROలో 459 వేకెన్సీస్. బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థలో మనకు 459 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది స్టూడెంట్స్. ఇది చాలా మంచి అవకాశం. ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డ్రాట్స్మన్ నోటిఫికేషన్ వచ్చి డ్రాట్స్మెన్ కావాలంట. అలాగే సూపర్వైజర్ కావాలని చెప్తున్నారు. అలాగే మల్టీ స్కిల్ వర్కర్ కావాలి అని చెప్పడం జరుగుతుంది. 3 పొజిషన్స్కి అయితే మనకు 3 పోస్టులు అంటే మనకు వచ్చేసి డిపార్ట్మెంట్స్ వచ్చేసి డ్రాట్స్మెన్ కావాలా, సూపర్వైజర్ కావాలా, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 459 వేకెన్సీస్. అలాగే డ్రాట్స్మెన్ వచ్చేసి 43 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. 43 వేకెన్సీస్. స్టోర్ మేనేజర్ వచ్చేసి, స్టోర్ సూపర్వైజర్ వచ్చేసి 11 స్టూడెంట్స్. స్టోర్ సూపర్వైజర్ వచ్చేసి 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. 11 వేకెన్సీస్. రేడియో మెకానిక్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెన్సీ ఉండడం జరిగింది. అలాగే మేసాన్ వచ్చేసి 100. ఓకే, మేసాన్ అంటే మేస్త్రి. మేసాన్ వచ్చేసి 100 వేకెన్సీలు అయితే ఉండడం జరిగింది. ఇంజిన్ స్టాటిక్ డ్రైవర్ వచ్చేసి 150 వేకెన్సీస్. స్టోర్ కీపర్ వచ్చేసి టెక్నికల్ 150 స్టూడెంట్స్. స్టోర్ కీపర్ టెక్నికల్ ఏమంతా 150 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసి 459. అర్హతలు ఎలిజిబిలిటీ చూస్తే సంబంధిత పోస్టులను బట్టి 10th ఇంటర్ డిగ్రీతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దీనికి 10thతో పాటు ఇంటర్ అలాగే ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అనేది చెప్తున్నారు ఇక్కడ. వయసు వచ్చేసి మేసన్ ఇంజిన్ స్టాటిక్ డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ళు ఉండాలి స్టూడెంట్స్. మేసన్ ఇంజిన్ స్టాటిక్ డ్రైవర్కి వచ్చేసి 18 నుంచి 25 ఉంటే సరిపోతుంది. మిగతా అన్ని పోస్టులకు 18 నుంచి 27 ఉంటే సరిపోతుందంట స్టూడెంట్స్. ఓన్లీ మన మేసన్ అండ్ ఇంజిన్ స్టాటిక్ డ్రైవర్కి అయితే 18 నుంచి 25 ఉండాలి. మిగతా అన్ని పోస్టులకి ఏంటంటే 18 నుంచి 27 ఉంటే సరిపోతుంది. సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయబడుతుంది. ఓకే, రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా పెడతారు మీకు. రిటర్న్ టెస్ట్తో పాటు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాక మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అండ్ ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయబడతారు. ఫస్ట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే మాత్రం మీకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టిన తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ అది క్వాలిఫై అయితే నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్తో మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ₹50, మిగతా వాళ్ళందరికీ ఫ్రీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు వచ్చేసి ఆఫ్లైన్లో స్టూడెంట్స్. ఆన్లైన్ మోడ్ కాదు ఇది. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసి మనకు నోటిఫికేషన్ వెలువడిన 45 రోజులోపు. నోటిఫికేషన్ వచ్చి 45 days లోపు అయితే మీరు దరఖాస్తు పెట్టుకోవాలా. ఇది వచ్చేసి వెబ్సైట్ www.bro.government.in. ఒకసారి డీటెయిల్గా నోటిఫికేషన్ చూసి మీరు దరఖాస్తు పెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్తో పాటు, మీ మార్క్స్ షీట్స్తో పాటు, మీ టెస్టిమోనియల్స్తో పాటు అన్నీ కలిపి కొరియర్ చేయాల్సి ఉంటుంది ఒక అడ్రస్కి. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి www.bro.government.inకి వెళ్తే మీకు ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ ఈరోజు మనకు వచ్చేసి యూపీఎస్సీలో 363 పోస్టులు. మనకు యూపీఎస్సీలో 363 పోస్టులు అంటే చాలా చక్కటి అవకాశం స్టూడెంట్స్. యూపీఎస్సీలో 363 పోస్టులు అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు యూపీఎస్సీ నోటిఫికేషన్ కోసం అని.
యూపీఎస్సీ ఢిల్లీ ఎన్సిటికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఓకే, వేకెన్సీస్ వచ్చేసి 363 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. 363 వేకెన్సీస్. మనకు వచ్చేసి మేల్స్ వచ్చేసి 208 వేకెన్సీస్ అండ్ ఫీమేల్స్ వచ్చేసి 155 వేకెన్సీస్. టోటల్ వచ్చేసి మనకు 363 వేకెన్సీస్. వయసు వచ్చేసి 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్. అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలా. లాస్ట్ డేట్ వచ్చేసి 13th May 2021. మీకు upsconline.nic.in అనేది వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీ డీటెయిల్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. 363 వేకెన్సీస్, చక్కటి అవకాశం. మేల్స్కి వచ్చేసి 208 అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 155 వేకెన్సీస్ అండ్ ఏజ్ వచ్చి 50 ఇయర్స్ దాటకూడదు. దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్ మోడ్ స్టూడెంట్స్. May 13th లాస్ట్ డేట్. ఇది స్టూడెంట్స్ మన వెబ్సైట్ చూసుకుంటే upsconline.nic.in. ఇది స్టూడెంట్స్, ఇది ఈరోజు మన జాబ్ సర్చ్ స్టూడెంట్స్, మన జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, ఇన్ ఆల్ స్టేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత వరకు మన నిరుద్యోగులకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినైతే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది ఒక చక్కటి వీడియో స్టూడెంట్స్, చాలామందికి షేర్ చేయండి దయచేసి. అండ్ చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్ సో దట్ నెక్స్ట్ టైం నేను ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.